అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కొన్ని సినిమాలలో చూపెడతారు రాజకీయ నాయకులు లోపటే ఏ విధంగా ఉంటారు, లోపటి ముసుగులేంది, బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది. నిజంగా చెప్పాలంటే నిజ జీవితంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు అట్లా వ్యవహరించేటోళ్ళు ఉన్నారు. బయటపడరు కానీ వాళ్ళ బయటపడాలంటే వాళ్ళ అనుచరులన్నా చెప్పాలి, లేకపోతే వాళ్ళకు దగ్గరగా మెదిలినోళ్ళన్నా చెప్పాలి. ఇక రాజకీయాల ముచ్చట ఇంట్లో వాళ్ళకి చెప్తారో చెప్పారో తెలియదు కానీ, లేకపోతే వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా చెప్పాలి. అయితే తెల్లారి లేస్తే హిందూ ధర్మం మాట్లాడతాడు, లేకపోతే జై శ్రీరామ్ అంటాడు. ఇయ్యలేం వారమన్నా, రేపేం వారమన్నా, ఎల్లుండేం వారమన్నా అని చెప్పేసి జనాలను రెచ్చగొడతాడు బండి సంజయ్ అని చెప్పేసి చాలా మందికి తెలుసున్న ముచ్చట్నే. ఇక బండి సంజయ్ అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కంటే కూడా మొన్నటికి మొన్న బాగా వైరల్ అయిండు. అంతకుముందు అందరికి తెలుసో తెలియదో ఆ ఫేస్ కానీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కొడుకు బండి సాయి భగీరథ అంశంలో బండి సంజయ్ అంటే నేషనల్ వైడ్ అందరికీ తెలిసిపోయింది. ఇక నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా నట్టేట ముంచుతాడు అంటే తన కిందనే ఎవరైనా అన్నట్లుగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా చూస్తాడు. 20 ఏళ్ళు ప్రయాణం వీళ్ళది. బండి సంజయ్ అన్నతోని బేతి మహేందర్ రెడ్డి అన్న అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మహేందర్ రెడ్డి అన్న మన దగ్గర ఉన్నారు. మొత్తం మీద బండి సంజయ్ తోని తను ఏ విధంగా కొనసాగిండు, తనకు జరిగిన అన్యాయం ఏంది, తనని ఏ విధంగా తొక్కాలని చూసిండు బండి సంజయ్. ఇక ఇవన్నీ అంశాలు ఓవరాల్ గా మనం ఇది మాట్లాడుకుంటే బండి సంజయ్ తత్వం మీద అని అర్థమవుతుందేమో అనిపిస్తా ఉన్నది. అన్న బాధ చూస్తే ఒకసారి అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు అన్న? ఇప్పుడైతే బాగానే ఉన్నా. జై శ్రీరామ్. మళ్ళీ నేను జై శ్రీరామ్ అనలేదంటారు జనాలు. అంటే వాస్తవంగా మాకు నేను సంఘ కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది కాబట్టి నా నోటి నుంచి ఏది వచ్చినా ఫస్ట్ అదే వస్తుంది. నేను విషయందు పరిషత్తులో 2 పర్యాలు కరీంనగరానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. తర్వాత కాలం కనుక నేను సంఘంలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్ర కార్యదర్శి సభ్యునిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నగర ప్రధాన కార్యదర్శిగా అంటే సిటీ జనరల్ సెక్రటరీగా కమ్యూనర్ కార్పొరేషన్ కు నగర అధ్యక్షుడు ఇవ్వాలంటే మా నేత బండి సంజయ్ కుమార్ గారు మా అధ్యక్షుడు. ఇప్పుడు కూడా మీ నేతనేనా? ఎప్పటికైనా నేతనే. కానీ నేతనే నేత అనే వ్యక్తి ఏ విధంగా ఉండాలనేది ఆ నడవడికలో తప్పు కావచ్చు, కానీ నేతనే. వారు నగర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. తర్వాత వారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా వెలుగట్ అయినాక తర్వాత నేను నగరాధ్యక్షునిగా 2020 మార్చి దాకా నేను పనిచేయడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చిందండి రాజకీయాలకి? ఎప్పుడు నేను వాస్తవంగా ఏంటంటే నేను ఫస్ట్ రాజకీయాల కంటే వచ్చింది యువమోర్చాకు వచ్చిన. అంతకన్నా బిఫోర్ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండి విషయం ఫస్ట్ పనిచేయడం జరిగింది. దాని తర్వాత యువమోర్చాకు రావడం జరిగింది. యువమోర్చా అనేది రాజకీయ క్షేత్రం, విశ్వేంద్ర పరిషత్ అనేది సంఘ క్షేత్రం. అది సంఘ క్షేత్రంలో ఒక వింగ్ అది. అంటే రాజకీయ క్షేత్రం యువమోర్చా. నేను యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు వారు జాతీయ యువమోర్చా కార్యదర్శి, యువమోర్చా కార్యదర్శి బండి సంజయ్. మీది ఏ ఊరన్నా? నా కర్నూలు లోకల్. మాది వారిది ఒక జగిత్యాల రోడ్ ఒకటే అడ్డం. నేను రైట్ సైడ్ ఉంటా, వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటారు. జగిత్యాల కొడుకు వెళ్తాం. మీ ఇద్దరి మధ్యలో ఒక రోడ్ అడ్డం, పెద్ద రహదారి అడ్డం. అంటే ఇద్దరం కలిసి పనిచేసినాం, కలిసి ప్రయాణం చేసినాం. ఏ బాధ అయినా, నాకే బాధ అయినా, వారికే బాధ అయినా కలిసి షేర్ చేసుకున్నాము. అన్ని రకాలుగా పార్టీని ఇవాళ కరీంనగర్లో ఈ స్థాయిలో ఉంది అనుకుంటే మేమిద్దరం కష్టపడ్డాం కాబట్టి పార్టీ స్థాయిలో ఉంది. నేను ఒక్కనే కష్టపడ్డా, ఇద్దరం కష్టపడ్డాం కాబట్టి పార్టీ స్థాయిలో ఉంది. ఇవాళ పార్టీ ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్ చేసి తర్వాత ఎవరు మన మీద మాట్లాడినా వాళ్ళకి ఎవరు కౌంటర్ చేయాలన్నా అవన్నీ ముందుండి నడిపించినా కాబట్టి, వారి ఆదేశానుసారం నేను ముందు నడిపించినా కాబట్టి ఇవాళ పార్టీ స్థాయిలో ఉంది. ఇవాళ పార్టీ స్థాయికి వచ్చినాక మాలాంటి ఎవరైతే కలిసి పనిచేసిన వ్యక్తులను గెలిపించుకున్న బాధ్యత ఇవాళ వారి మీద ఉండే. ఎందుకు మరి ఎలక్షన్ పోటీ అని చెప్పేసి అనడం జరిగింది. ఈ ఎలక్షన్లకు అడిగి పోదాం మనము. ఎన్నేళ్ళు కలిసి ప్రయాణం చేసిండు మీరు బండి సంజయ్? 20 years. ఏమని పిలుస్తుండే బండి సంజయ్ మిమ్మల్ని? పేరు పెట్టి పిలుస్తారా, లేకపోతే మీది దోస్తానా అనుకోవచ్చా? దోస్తానా అనుకోవచ్చా, లేకపోతే అనుచర వర్గం అనుకోవచ్చా? మీరు ఎట్లా? ఫ్రెండ్షిప్. నేను అడ్వకేట్ గా కూడా నేను 2001లో లా అయిపోయింది. అది నా అడ్వకేట్ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను దాదాపు 25-24 years కంప్లీట్ అయింది అడ్వకేట్ ప్రాక్టీస్ లో. ఆర్గనైజేషన్ పరంగా ఎన్ని కేసులు అయినా కూడా, అంటే వివిధ క్షేత్రాలకు సంబంధించిన కేసులే కానీ, పార్టీకి సంబంధించిన కేసులే కానీ, కార్యకర్తకు ఏ కష్టమైనా నేనే పొలిషన్ పోతుంటే
కన్సర్న్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే ఎంత స్థాయి అంత స్థాయి వరకు మాట్లాడి కార్యకర్తను కాపాడుకుంటూ ఒకవేళ కేసు బుక్ అయితే ఆ కేసుకి ఎట్లా బయటపడాలి, ఎట్లా బెయిల్ తీసుకోవాలి, కేసు ఎట్లా కొట్టేపేయాలి, కోర్టుల కేసు అని కూడా నేనే ఫ్రీగా వేయడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు ఫ్రీగా కేసులు చేయడం జరిగింది. ఆయనకు 20 సంవత్సరాలు వారికి కార్యకర్తలకు అందరికీ లీగల్ ఏదైతే ఉందో మొత్తం నేనే వస్తున్నా లీగల్. అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎంపీగా గెలిచినాక 2009 గెలిచాక చాలా మంది వస్తారు. పార్లమెంట్ సభ్యులు గెలిచాక ఎవరెవరో వస్తూ ఉంటారు కదా, అది వేరే సంగతి. కానీ పార్లమెంట్ సభ్యుని గెలవక ముందు మనం ఏందనేది ఇంపార్టెంట్. అది ఆలోచించుకుంటే వాళ్ళు ఈ పరిస్థితి ఉండిపోతున్నారు. అది మర్చిపోయారు, గతం మర్చిపోయారు కాబట్టి ఈ బాధ మాకు. అంటే గెలిచిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయిండు మొత్తం. ఎగ్జాక్ట్. అంటే దీనికి గల కారణం ఏమై ఉంటది, మీరు ఏమనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ వారు అడిగితే చాలా బాగుంటది. ఎందుకు నన్ను అసలు ఒక నాయకుడు ఎదిగినాక కింది స్థాయి కలిసి పనిచేసిన నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గెలిచిన నాయకుల మీద ఉంటుంది. వారు ఆ స్థాయికి పోవడానికి మేము అందరం కష్టించి పనిచేసిన కాబట్టి మేమే ఎలక్షన్ల పోటీ అయితే కూడా మమ్మల్ని గెలిపించుకునే బాధ్యత వారి మీద ఉంటుంది. ఎట్లా అన్ని రకాలుగా నా అనుచరుడు గెలవాలని చెప్పి కోరుకోవాలి. ఇప్పుడు మీకు వాళ్ళకు ఒక జగిత్యాల హైవే అడ్డము అని అన్నారు. మరి రోడ్డు ఇట్లా పోతుంది, ఇట్లా ఎప్పటికి కలవది, పోతా ఉంటే ఎన్నో ఒక దగ్గర పెద్ద రోడ్డు కలుపుతుంది. మరి ఇది ఇట్లా కలవకుండా ఇట్లనే పెట్టిన పక్కపక్క డిజైన్లు అంటే ఆ గ్యాప్ పెరగడానికి కారణం ఏంటి అంటున్నారు. గ్యాప్ పెరగడానికి కారణము వారి వ్యక్తిగత ఆలోచన, లేకపోతే చుట్టూ ఉన్న చెవులలో ఊదేటోళ్ళ ఆలోచన తెలియదు. కానీ ఏదైనా ఒక విషయం చెప్తాండి, ఒక స్థాయికి పోయినాక చెవులో ఊదేటోళ్ళు ఒక టీం తయారైతుంది, షాడీలు చెప్పడానికి ఒక టీం తయారైతుంది. ఇవి కాదు మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పట్టించుకుంటాడు కదా, ఇప్పుడు పట్టించుకుంటేనే కదా దూరం అయింది వాళ్ళ. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నా మీద ఒక విమర్శ వచ్చింది, లేకపోతే నేను ఒక తప్పు చేశా అనుకో, నన్ను పిలిచి మాట్లాడు, తప్పే ఉందల్లా. మహేందర్ ఈ పడద్దు, ఈ సైలెంట్ ఉండు, మహేందర్ ఇట్లా చేసామాట నాకు చెప్పిరు అంటే తప్పైతే నేనే క్షమాపణ అడుగుతా, గొప్ప అయితే ఓకే చేయకు, ఇంకోసారి సైలెంట్ ఉండే. ఇప్పుడు నాయకుడు ఎదిగినాక నేను తప్పు చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పిలిచి మాట్లాడాలి నన్ను పిలిచి మాట్లాడాలని చెప్పేసి వారి దగ్గరికి ఎన్నోసార్లు అనేక సార్లు నేను వారితో పర్సనల్ గా కూర్చొని మాట్లాడదాం ప్రయత్నం చేస్తే కూడా నాకు ఏ రోజు అవకాశం ఇవ్వలేదు. ఎన్ని రోజులు దాదాపు 5-6 ఏళ్ళ నుంచి అవకాశం ఇవ్వలేదు. ఇకపోవడం ఒక్కడే కాకుండా కనీసం వీరు అవకాశం ఇస్తలేరు కాబట్టి సంఘ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ పార్టీ పెద్దల దగ్గర కూడా చెప్పుకోవడం జరిగింది. నేను నా బాధ, నా వేదన, నా ఆవేదన ఎవరి దగ్గరికి పోయినరు? అందరి దగ్గర, అగ్రనేతలు ఎంతమంది ఉన్నా అందరి దగ్గర. అక్కడ నేషనల్ దాకా పోలే, నేషనల్ దాకా విషయాలు తెలుసు, జాతీయ స్థాయిలో కూడా విషయాలు తెలుసు. ఎవరెవరికి తెలుసు? ఇక అక్కడ ఉన్న ఈ పేర్లు వద్దు కానీ బాగుంటాయి, పేర్లు చెప్తే బాగుంటది. వాళ్ళకి తెలుసు, ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రనేతలు అందరు తెలిసే విషయం. ఇది ఏమో దాగని విషయం కాదు. ప్లస్ ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా వాళ్ళు కూడా అందరు తెలిసే విషయం. నేను పిలిచి మాట్లాడవన్నా, నేను ఏమనలే, నేను ఏం తప్పు చేశాను నన్ను పిలిచి మాట్లాడరు. మా ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడరు. నేను తప్పు చేస్తే ముక్కు మీకు రాస్తా అని చెప్పిన, నేను నడి బజార్లో రాస్తా అని చెప్పిన, సీక్రెట్ 4 రూమ్ల గొడవలు కమ్మది కాదు. నేను చిన్న తప్పు చేసిన, నా తప్పు చూపెట్టుండి, ఒకసారి చూపెట్టుండి. నేను ఇవన్నీ పోరాటం ఎందుకు చేసిన పోరాటం? కరీంనగర్లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద, కరీంనగర్లో జరుగుతున్న గ్రానైట్ మాఫియా మీద, కరీంనగర్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా మీద, కరీంనగర్లో జరుగుతున్న భూ కబ్జాల మీద, కరీంనగర్లో జరిగిన చెక్ డ్యామ్ కొట్టుకపోయిన ఇష్యూల మీద కానీ అనేక స్మార్ట్ సిటీలు, కరీంనగర్ స్మార్ట్ సిటీ జరుగుతున్న అవినీతి అక్రమం మీద అన్నిటి మీద ఫిర్యాదులు చేసిన. నేను ఎవరికి ఫిర్యాదు చేసిండ్రు? కన్సర్న్ వ్యవస్థలకు, కన్సర్న్ రాజ్యాంగ సంస్థలకు, కన్సర్న్ ప్రభుత్వ కార్యాలయాలకు ఫిర్యాదు చేయడం జరిగింది. మంచిదే కదా. మరి ఇది చేద్దని చెప్పి చేద్దంటే పిలిచి మాట్లాడితే చేయపోతుంటే కదా. అంటే ఇప్పుడు అదేనా ఆరోపణ మీ మీద? అది ఒక్కటే కాదు, ఇంకా నేను ఎలక్షన్ పోటీ చేయడానికి ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్ ఎందుకట్లా? అదే నాకు అడగాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి, ఎందుకు మహేందర్ గారు పోటీ చేస్తుంటే ఎందుకు అద్దంటారు మీరు అని చెప్పడం జరిగింది. నిజంగానే నేను అద్దాలే అన్నాడు అనుకో, నేను ఈ విషయంలో ప్రమాణం చేస్తా వద్దన్నాడు అని చెప్పేసి, నేను వద్దని చెప్పేసి ఆయన కూడా ప్రమాణం చేయాలి. 2020 ఓకే, ఆయనకు అలవాటు కావచ్చు, మనకు అలవాటు లేదు. మనం ఒకసారి తడిబట్టతో ప్రమాణం చేస్తామంటే నిజం ఉంటే ప్రమాణం చేస్తాం, అబద్ధం అయితే ప్రమాణం చేయం మనం, అవునా కదా. 2020 కార్పొరేట్ కంటెక్ట్ చేస్తా అంటే చెయ్యిని గెలిపించుకుంటాను వాళ్ళే, కానీ నన్ను అట్లా అనలే, చేయకని చెప్పేసి ఫోర్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసిన అందరు గెలవరు కదా, గెలిపోవడంలో ఎలక్షన్ లో సహజము, అవునా కదా. మరి నువ్వు టికెట్లు ఇచ్చిన అందరు గెలిచారా? మరి గెలవలే కదా. మరి మొన్న అందరికి టికెట్లు ఇచ్చినావు, మొత్తం ఇప్పుడు ఎంత 66 డివిజన్లు, 66 డివిజన్లు టికెట్లు ఇచ్చినావు, అందరు గెలిచిరా? 30 మంది గెలిచారు, 33 మంది ఓడిపోయారు కదా. అది కాదు కదా, నాకు టికెట్ ఇవ్వాలి. వాస్తవంగా మొన్న ఎందుకు ఇవ్వలేదు? 2020లో నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఎందుకు ఇవ్వలే? నాకు
అవునా కదా? నాకు బీఫామ్ ఇస్తే నేను ఇవాళ కార్పొరేటర్ అక్కడ డివిజన్ లో నాకు ఎందుకు అన్యాయం చేసినావు? అన్యాయం చేసిన దాని మీద ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఈ రకంగా ఒంటెద్దు పోగడానికి పోవద్దు. అందరు కలిసిమెలిసి కలుపుకొలుతనం ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్తను ఆదరించాలి. ఎందుకు కార్యకర్తలతో నీకెందుకు కొట్లాట? నువ్వు నాయకులతో కొట్లాట పెట్టుకో, నాతో కాదు చెప్పేది. కార్యకర్త నేను నాయకుని కాదు నేను. నువ్వు ఏం చెప్తా ఆ పనిచేసే వ్యక్తి నేను. నన్ను నువ్వు ఎందుకు గెలవాలని చెప్పి కోరుకోవాలి. నన్ను నువ్వు ఎట్లా నడిచే వ్యక్తి నేను. కానీ ఇవాళ నువ్వు నడుస్తున్న దారేంది? నాతో కొట్లాట పెట్టుకుంటేవి. రాష్ట్రంలో అగ్రనేతలతో కొట్లాడా నీకు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు రాష్ట్రంలో. నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో 60 సీట్లు కావాలి. మరి 60 సీట్లు కావాలంటే 60 మంది గెలవాలి. 60 మంది గెలవాలి. మరి 60 మంది గెలవాలంటే నువ్వు నీకు ఎవరితోని సక్రమైన సంబంధం లేదా? ఎవరితోని ఎక్కువ అంతటితో చిన్న చిన్న గొడవలేనే. ఎందుకు ఇది జరుగుతా ఉన్నది? అందుకే నేను ఏమంటా ఇది కాదు రాజకీయం. ఫేర్ రాజకీయాలు చేయమంటున్నా. నువ్వు ఫేర్ పర్సన్ అనుకో, ఫేర్ రాజకీయం చేయి. అవునా కదా? ఫేర్ పర్సన్ తో ఫేర్ రాజకీయం చేయాలి. ఇప్పుడు నువ్వు అన్ఫేర్ పర్సన్ అంటున్నా నేను. నువ్వు అన్ఫేర్ పర్సన్ అని అంటున్నా నేను. వాళ్ళు నువ్వు అన్ఫేర్ పర్సన్. ఎగ్జాక్ట్ అన్ఫేర్ పర్సన్. ఫేర్ పర్సన్ తో నాకు బీఫామ్ వస్తుండే. నాకు అన్ఫేర్ పర్సన్. మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుండ్రా? మొన్న మీరు మున్సిపల్ ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేను ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఏదైతే ఉందో నా మైండ్ సెట్, నేను పెరిగిన వాతావరణం హైందవ ధర్మరక్షణ కోసానికి జాతీయవాదం ఏదైతే ఉంది రెండు నాకు కావాలి. నేను దేశభక్తిని, నేను దేశం కోసం కొట్లాడే వ్యక్తిని, ధర్మం కోసం కొట్లాడే వ్యక్తిని. నా ధర్మానికి వ్యతిరేకంగా, నా దేశానికి వ్యతిరేకంగా, నా జాతీయ జెండాకు వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అందరి మీద కేసు వేసిన వ్యక్తిని. కర్నూలు అనేక దాదాపు సుమారు 50-100 కేసులు ఫైల్ చేసిన నేను. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నన్ను కాదని చెప్పేసి ఒక ఇతర పార్టీ నుంచి ఒక దొంగను తీసుకొచ్చి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక దొంగను తీసుకొచ్చి ఆ దొంగ కండవ కప్పి ఆ దొంగకు బీఫామ్ ఇచ్చింది వాళ్ళ. విపరీతంగా ఇక పైసలకి అయితే వాల్యూ లేదు. నా దగ్గర పైసలు లేవు. 20 ఏళ్ళు ఉన్నారు కదా అన్న, ఏం సంపాదించుకోలే మీరు? ఆయనకు తెలుసా విషయం. నేను ఏం సంపాదించుకున్నా నిరూపించమని చెప్పు. మరి ఆయనే నిజంగా ఇవాళ నేను ఏమంటున్నా ఫేర్ పర్సన్ అయితే అన్ఫేర్ అమౌంట్ ఎందుకు ఉందా? ఒకవేళ నిజంగా నువ్వే అన్ఫేర్ అమౌంట్ అని ఎన్ని ఖర్చు పెట్టి ఉంటాడన్న? అందాదా బాగా ఖర్చు పెట్టు. లెక్కలేదు. పైసలు ఖర్చు పెట్టడం లెక్కలేదు. ఇట్లా ఇక అంతే కదా. నా డివిజన్కి వచ్చి అడగండి, ఎవరు ఎంత ఖర్చు పెట్టారో చెప్తారు. ఏ డివిజన్ కిందకి వస్తుంది? నాది కరీంనగర్లో బ్యాంక్ కాలనీ మెహర్ క్లాస్ ఏరియా. నాది కొంచెం మాస్ ఉంటుంది, 70% క్లాస్ ఉంటుంది. ఆ డివిజన్ లో ఎవరు వచ్చి అడగండి, నేను ఎంత ఖర్చు పెట్టినో చెప్తారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో చెప్తారు. ప్రతి ఒక్కరు చెప్తారు. బియ్య బస్తాలు వంచుడు, హైఫై లిక్కర్ వంచుడు, గిఫ్ట్లు ఇచ్చుడు, బిల్డింగ్ లో కలర్ వేసుకుని డబ్బులు ఇచ్చుడు, అనేక రకాల హామీలు. అంటే దాదాపు అమౌంట్ కు లెక్కలేదు. ఓటుకు 5,000 రూపాయలు ఇవ్వడం. ఇక ఏది ఉంటుంది గిది లేదు, గిది అడుగుతా కదా ఇచ్చుడే. నేను అంత ఖర్చు పెట్టాలంటే నీళ్ళు అమ్ముకోవాలి. నేను ఆర్గనైజేషన్ పరంగా పెరిగినా. నేను నాకు అంత స్థాయి లేదు, నాకు డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎలక్షన్ పోటీ చేద్దా? ఇప్పుడు రాజకీయాలు అట్లా అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఆయన కరీంనగర్ లోనే ఉంటాడు, మీరు కరీంనగర్ లోనే ఉంటారు. మరి నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? క్వశ్చన్ చేయలేదా మీరు? ఎన్నిసార్లు క్వశ్చన్ ఏమన్నాడు? చెయ్యి అన్నాడు. నేను నా తరపున నాకు తెలియకుండా అనేక మంది పోయి నాకు బీఫామ్ ఇవ్వని అడగడం. నా డిజైన్లకి చాలా మంది అడగడం జరిగింది. ఆయనకు దగ్గర ఉన్న వ్యక్తులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలా మంది పోయి మా దగ్గర టికెట్ ఇవ్వని అడగడం జరిగింది. నేను ఇవ్వని చెప్పేసి పెట్టుగా కూర్చున్నాడు ముఖం మీనే. అలా అప్పుడు నేను ఈ ఎట్లా టికెట్ ఇయ్యాడని చెప్పేసి నేను జనసేన పార్టీ పోటేసాను. జనసేన పార్టీ మీరు గమనించండి. బేతి మహేందర్ రెడ్డి ఎట్లా రాడు నా దగ్గరికి, ఎట్లా అడగడు నన్ను అని చూడొచ్చినేమో. కొంచెం డైరెక్ట్ పోయి అడిగి డైరెక్ట్ ఎన్నిసార్లు అడిగినా, ఇండివిజువల్ గా పోయి ఇద్దరు కలిసి అడిగినా, ఏడిచిన టికెట్ కోసానికి ఇవ్వలేదు. కాదన్నా, 20 ఏండ్ల బంధం మీది. విడిపోవడం అంటే అది పెద్ద ఆరోపణ చేస్తేనే ఆ చెవుల దాకా పోతుంది అని నేను అనుకుంటున్నా. ఆ పెద్ద ఆరోపణ ఏంది మీ మీద చేపించి దూరం జరపడానికి కారణం ఏంది? మీరేమనుకుంటున్నారు? నేనేమంటే చాలా మంది అనే విషయం, గ్రానైట్ మాఫియా మీద ఆయన కొట్లాడడం జరిగింది. గ్రానైట్ మాఫియా టైటిల్ పెట్టిందే వారు. 2019 ఎంపీ గెలవక ముందు గ్రాండ్ మాఫియా అని చెప్పేసి కర్నూలులో జరుగుతున్న అక్రమ గ్రానైట్ మాఫియా గురించి వారు మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సభ్యునిగా 2019 గెలిచినాక ఢిల్లీలో కన్సర్న్ మినిస్టర్ కు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రహ్లాద్ జోషి అనుకుంటా మోస్ట్లీ. దాని తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చి తెలంగాణలో అప్పుడున్న గవర్నర్ తమిళసై అనుకుంటా, వారికి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినాక మరి గ్రాండ్ అక్రమాలు అట్లనే జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన సీనరీస్ ఫీ కానీ రాయల్టీ కానీ ఏదైతే ఉందో ఇంతవరకు కట్టలేదు. కట్టకుండా పోరాటం కంటిన్యూ చేయన్నా చేయొద్దా? చేయలేదు. చేయకుండా నేను మీడియేషన్ చేసి ఆ పేపర్ సబ్జెక్ట్ అది వేరే వాళ్ళు కొట్లాడుతుంటే వారికి ఏదైతే వీరు మీడియాకు కొద్దిగా బాగా అది ఉంటాయి కాబట్టి కొట్లాడితే కొద్దిగా పబ్లిక్ లో పోతాయని చెప్పేసి చెప్పింది.
దాన్ని ఏమైందో నాకు తెలియదు. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు నేనేంటంటే ఆ సబ్జెక్ట్ లో నా పేరు మీద ఆర్టీఏ ఉంటది. అన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ తీసుకున్న మైనింగ్ డిపార్ట్మెంట్స్ తీసుకున్న ఆర్టీఏ నా పేరు మీద ఉంటాయి. ఆర్టీఏ కింద నేను తీసుకున్న అవన్నీ. ఇంకొక వేరే టైం ఇంకొత్తాను సర్చ్ గురించి ఆయన కూడా తీసుకున్నాడు. ఈ డాక్యుమెంట్స్ అన్నితోని నేను నా సబ్జెక్ట్ అయినది కాబట్టి నేనేం చేసిన దాన్ని నేను ఫిర్యాదు చేయడం జరిగింది. 2020-21 నుంచి నేను ఇప్పుడు ఇప్పటి వరకు ఢిల్లీలో ఈడీకి 2-3 సార్లు ఫిర్యాదు చేసిన, సిబిఐకి ఫిర్యాదు చేసిన, నేను ఇప్పటి వరకు చేస్తున్నా, ఇంకా చేస్తూనే ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు 3 times 4 times ఫిర్యాదు చేయడం జరిగింది. డిఓపిటి అంటే డిఓపిటి ఏంటంటే ఈడీ ఆఫీసర్లు కరెక్ట్ విచారణ చేయకుంటే ఈడీ ఆఫీసర్ల మీద ఫిర్యాదు చేసి డిఓపిటికి ఫిర్యాదు చేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్కి ఫిర్యాదు జరిగింది. DGGI డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఎన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఈడీ, సిబిఐ, DGGI ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇష్యూలో వారు కూడా ఫిర్యాదు చేసిన 2 సార్లు వారు కూడా. ఇవన్నీ కూడా నేను కాంప్లైంట్ ఇచ్చే కాపీలన్నీ కూడా ఈడీ ఢిల్లీలో ఉంది, సిబిఐ ఢిల్లీ ఉంది. 2 సార్లు ఫిర్యాదు చేసిన కాబట్టి ఢిల్లీ హైకోర్టులో కేసు చేసిన నేను. వీళ్ళు ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ వీళ్ళు కనీసం విచారణ ఏదైతే ముందుకు పోవట్లేదు, విచారణ చేయట్లేదు. ఇలా అక్రమాలు జరిగినాయి, ఇంకా కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం రావాల్సిన రాయల్టీ అమౌంట్ కట్టలేరా అని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు హైకోర్టులో కేసు చేసిన ఢిల్లీ హైకోర్టులో. ఢిల్లీ హైకోర్టులో ఈడీ అధికారులు వచ్చి మేము ఈ విచారణ చేస్తా ఉన్నాము, కొంతమంది విచారణ చేస్తాము, ఈ సౌత్ రీజన్ సంబంధించిన ఇష్యూ అని చెప్పేసి వీళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు నాకు డైరెక్షన్ ఇచ్చింది, యూ ఫైల్ ది పిటిషన్ ఢిల్లీ తెలంగాణ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు కేసు వేయాలి. ఇప్పుడు డబ్బులు లేక వేయలేదు నేను, అక్కడ అంత డబ్బులు కేసు వేయాలంటే లక్షలు కావాలి, డబ్బులు లేక నేను వేయలేదు. అప్పుడు డబ్బులు ఉన్నాయి, కొద్దిగా ఆడిట్ అడ్జస్ట్ చేసి వేసిన నేను ఢిల్లీ హైకోర్టులో. నేను ఏమంటా అంటే ఇవన్నీ పోరాడుతున్నా, ఇవి పోరాటం నీకు ఇష్టం లేకుండా వద్దని చెప్తే ఊకుంటా కదా నేను. పోరాటం బంద్ చేయమంటే ఊకుంటా, ఏముందల్లా మీరు పిలిచి మాట్లాడి పోరాటం అర్థమైంది మాట్లాడుకో అని చెప్పేసి అంటే ఊకుంటా నేను. మీరు మాట్లాడతలేరు, అది ఆయన మాట్లాడకుంటే. ఇప్పుడు ఒక విషయం అండి, పబ్లిక్ తెలిసిన విషయం ఇది, ప్రజలు ఏదేదో మాట్లాడుకుంటారు, అది నాకు అంటగట్టద్దు కదా, నాకు అంటగట్టద్దు కదా. ప్రజలు మాట్లాడుకున్న విషయాలను నాకు అంటగట్టడం జరిగింది. నేను ఆ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎక్కడ నీ గురించి ఈ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్తున్నా, ప్రమాణం చేస్తున్నా. నువ్వు చేస్తావా చెప్పు అమార్గులే. అదే నా విషయం ఎవరో నువ్వు చెప్పినకు అది నువ్వు వినొద్దు కదా. నీతో కలిసి ప్రాణం చేసిన 20 ఏళ్ళు కలిసి ప్రాణం చేశాను. నేను నా గుణం ఏంటో నీకు తెలుసు, నేను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాను. నాకు ఈ దవడ మూతలు నడవే నా దగ్గర స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా. నీకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటావు, పిలిచి మాట్లాడు, తప్పే ఉందల్లా. అన్నదమ్ములు ఎక్కడ ఊరున్నాం కదా, అన్నదమ్ములే కదా, నువ్వు అన్నవున్న తమ్ముని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మీ డివిజన్ లో ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న? నా డివిజన్ 5,000 ఓట్లు ఉంటాయి. పోలైన ఓట్లు 3,000 ఓట్లు, 3,000 2,000 చిల్లర 2,000 ఓట్లు పోల్ కాలేదు, 2,000 చిల్లర ఓట్లు పోల్ కాలేదు. నాకు 857 ఓట్లు వచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చిన, థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్, 4th ప్లేస్ కాంగ్రెస్. బీజేపీ టికెట్ ఎవరైతే కాంగ్రెస్ 4th ప్లేస్, టీఆర్ఎస్ 3rd ప్లేస్. నాకు టీఆర్ఎస్ కు 200 చిల్లర ఓట్లు తక్కువ, కాంగ్రెస్ కు ఇంకా 150 ఓట్లు తక్కువ. నాకు 200 ఓట్లు ఎక్కువ. నా బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఆ బీజేపీ క్యాండిడేట్ ఏంటంటే డబ్బులు ఉన్న వ్యక్తి, ఫుల్ డబ్బులు ఉన్న వ్యక్తి టికెట్ ఇచ్చిండు. నేను అదే అంటున్నా, ఇలా డబ్బులు ఉన్న వ్యక్తులు టికెట్ ఇస్తా అంటే, డబ్బులు ఉన్న వ్యక్తులకే మీరు పార్టీ బీఫామ్ ఇస్తా అంటే, మరి మేము ఆర్కేషన్ కోసం పనిచేసిన మా పరిస్థితి ఇవాళ. అవునా కదా, అంతే డబ్బులు. మరి ఇతర పార్టీలు అన్నీ అనుభవిస్తారు వాళ్ళు. అదే డబ్బులు ఉన్న వాళ్ళనే కష్టపడి కష్టం చేపియాలి, కార్యకర్తలు కష్టపడాలి. నువ్వు తీసుకొచ్చి బయట డబ్బులు ఉన్న వచ్చి బీఫామ్ ఇస్తాం. అంటే చీమలు పెట్టిన పుట్టల పాములు. ఇప్పుడు మేము పార్టీ నిర్మించినాం, మేము పార్టీ నిర్మించాక వచ్చే వాళ్ళకు బీఫామ్ ఇస్తాం. మరి నిర్మించక బీఫామ్ ఎందుకు ఏమడుగుతున్నాను? కానీ మీదికి నేను అందరినీ పట్టించుకుంటా అట్లా. ఇక నేను ఏమంటా, మీడియాకు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తాడు, ఏది వాస్తవం కాదు. కార్యకర్తలు జైలు పోవాలంటాడు, కార్యకర్తల మీద కేసు ఉండాలంటాడు. ఎందుకు జైలు పోవాలని అడుస్తున్నాను. ఎందుకు జైలు పోవాలి? కార్యకర్త తప్పు చేస్తే జైలు పోవాలి, కార్యకర్త తప్పు చేయకుండా ఎందుకు కేసు పోవాలి నేను కొట్టాడతా. నేను కార్యకర్త తప్పు ఎందుకు పోవాలి? తప్పు చేసినా ఏం కాదు అని. ఆయన ఉద్దేశం ఏంది? జైలుకు పోవాలని గ్రేజ్ కాదు, కార్యకర్త జైలు పోతే ఏమనుంటాడు, కార్యకర్త కేసు అయితే ఏమనుంటాడు అని ఒక ఆలోచన అంతే. అంటే నీ సొంత ఆలోచన. ఇప్పుడు నీ ఎదగడానికి కార్యకర్తను వాడుకున్నా తప్ప కార్యకర్త ఎదగడానికి నువ్వేం వాడుకున్నావు? నీ ఇప్పుడు వాస్తవంగా కర్నూలులో పార్టీకి కార్యకర్తలు లేరు. ఆయన ఎదగడం కోసం కార్యకర్తలు జైలుకోవాలి. అదే నేను ఏమంటే కరీంనగర్లో పార్టీకి కార్యకర్తలు లేరు. కరీంనగర్లో ఉన్నది ఏంటంటే భజన పరులు అనుచరులు మాత్రమే ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు కార్యకర్తలుగా వాళ్ళే కార్యకర్తలుగా పరిగణిస్తున్నారు. వాళ్ళ కార్యకర్త కారణం చెప్తున్నారు. కార్యకర్త నేను ఒక విషయం చెప్తాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎట్లా ఉండాలంటే, ఈ కార్యకర్త రాష్ట్రంలో ఫ్రీగా తిరిగే హక్కు ఉండాలి. కార్యకర్తకు ఎక్కడ అవసరం పడితే అక్కడికి మాట్లాడే హక్కు ఉండాలి. ఎక్కడ అవసరం పడితే అక్కడ లీడర్ దగ్గరికి
పని తీసుకోవాల్సిన హక్కు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నాకు కర్మలకు వచ్చిన కార్యకర్తను, నాకు 5 రోజులకు పని పడుతుంది, నేను రాష్ట్రపతి అధ్యక్షుల దగ్గరికి పోతా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీల దగ్గరికి పోతా, నేను ఇక్కడ లోకల్ ఉన్న ఎంపీల దగ్గర నేను పోతా, పోయి నేను పని చేసుకుంటా. అట్లా పోతా, అట్లా పోయి ఒక ఫోటో పెట్టానుకో, అక్కడ పోయి దిగిందా అంటే వేరే వాళ్ళ దగ్గర పోవద్దు, పోతే కట్టు పోతే కట్టే మొత్తం కట్టి అక్కడికి ఏంటంటే కదా ఫోటో బయటకు వచ్చిందంటే కదా ఎందుకు నేను పార్టీ కార్యకర్త, నేను పార్టీ కార్యకర్త అందరి దగ్గరికి పోతాను, నాకు రైట్ ఉంది, నేను పార్టీ కార్యకర్త. ఇప్పుడు అనుచరుడు వేరు, పార్టీ కార్యకర్త వేరు. నేను పార్టీ నాయకునిగా నేను గుర్తిస్తున్నాను, నన్ను పార్టీ కార్యకర్త గుర్తించమంటున్నాను, నేను నన్ను అనుచరులకు గుర్తించి పక్క పెట్టుడు కాదు, కార్యకర్త గుర్తించి లీడర్ చేయమంటున్నాను. అవునా కదా? నువ్వు బీఫామ్ ఇస్తే గెలిచాడు. నేను అంటే ఇప్పుడు కార్యకర్తలు జైలుకు పోతే వాళ్ళు ఎంబడి నిలబడి నేను హైలైట్ అయితే అన్నాడు కదా, మరి ఇప్పుడు అలా కొడుకు జైలుకు పోయి మస్తు హైలైట్ అయింది కదా. పార్టీ కోసం కష్టపడి జైలుకు పోతే వేరు, కానీ వ్యక్తిగతమైన కేసు కదా. ఒక మైనర్ అమ్మాయి 17 years ఒక అమ్మాయి కేసు పెట్టితే జైలుకు వెళ్ళాడు అబ్బాయి, పార్టీ కోసం జైలు కాదన్నా. ముందుగానేమో అమాయక పచ్చి నా కొడుకు అన్నాడు, తర్వాత తప్పు చేసి అప్ప చెప్పినా అని అన్నాడు. అంటే దాచిపెట్టుకొచ్చిన తత్వం తప్పేసి అప్ప చెప్పినా లేదు. ఇప్పుడు కూడా నా కొడుకు తప్పేయలేదు, ఇద్దరు కాన్సెంట్ తోనే తిరిగిర్రు. నా కొడుకు నాతో చెప్పిండు నేను తప్పేయాలని చెప్పేసి, నేను తప్పేయాలని చెప్తా ఉన్నాడు. కొడుకు చెప్పింది తింటుండు. ఒక్కసారి ఇప్పుడు ఆ పాప ఉంది కేసు పెట్టిన పాప, ఆమె నీ పాపే అనుకో, నీ కొడుకు పేసి అక్కడ ఉన్నాడు అనుకో, నువ్వు అట్లే మాట్లాడతావా? ఇది ఒక చిన్న లాజిక్. ఆ పాపనే మీ పాపనే ఒక వ్యక్తితో తిరిగింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. అది ఇష్టంతో తిరిగిందా నువ్వు అంటావా? నా పాప నష్టం చేసిన, పాపను చీట్ చేసిన నువ్వు అంటావు. నేను ఏమంటున్నా, ఎప్పటికైనా ఒక నాయకుడు 2 దిక్కులు ఉండి ఆలోచించాలి, ఒక్క సైడ్ ఉండి ఆలోచించాలి, 2 దిక్కులు ఆలోచించాలి. ఓకే, కొడుకు తప్పు చేసాం, కోర్టు చూసుకుంటా అని చెప్పేసి చట్టం తను పని చేసుకోపోతుంది, నేనేం చేయలేను అదే అని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఏ రోజైనా కానీ చట్టం పని తను చేసుకోపోతుంది. నా కొడుకు తప్పు చేసిండా ఒక మాట అన్నావా? ఇప్పుడు ఆయన నేరస్తునిగా జైలుకు పోతాడా, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడా, కోర్టు చూస్తుంది. నీకు సంబంధం లేదు. నువ్వు పొలిటికల్ సొంత తండ్రి, నువ్వు అంతవరకు బెయిల్ మీద బయటకు వచ్చి ఇంటర్ బెయిల్ ఎగ్జామ్స్ ఉంటే బయటకు వచ్చినట్టు. ఆ ఎగ్జామ్స్ ఎంతవరకు నిజం కాదని ఒక చర్చ నడుతా ఉన్నది. మన చర్చలకు పోతే అది 1 గంట సబ్జెక్ట్ అవుతుంది. అయ్యో పోతుంది. కానీ అన్న అయితే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, అంటే ఈయన ఎవరితోని చక్కగా ఉండడా? ఉన్న 8 మందిలో నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీరు 8 మంది ఎంపీలను ఇండివిజువల్ కలుగురి, నేనా ఇండివిజువల్ కలుగురి కాదమ్మా. ఇండివిజువల్ కాబట్టి ఇట్లా మీడియా కాదు, ఇంటర్నల్ గా చిట్ చాట్ చేయరు. అందరు పాజిటివ్ మాట్లాడితే నేను ఒప్పుకుంటాను. కాదన్న మీకు తెలిసి చెప్పు, ఎవరితో కలిసి ఉంటాడు అని. ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే అనే స్థాయిలోకి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం నడుపుతుంది భారతీయ జనతా పార్టీ నిరంతరం భావిస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం అయితే బండి జనతా పార్టీ నడుపుతున్నారు. బండి జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ నడవాలని మనం అందరం కోరుకుంటాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ నడుస్తుంది బండి జనతా పార్టీ. వారు ఒక పని చెప్పారంటే, వారు ఒక పని చేసిరంటే, వారు ఒక విషయం చెప్పారంటే అది పక్క అమలు అవుతుంది రాష్ట్రంలో. అంటే ఎవరైనా అమలు చేస్తారు. ఈ పార్టీలో ఉన్న మిగతా పనులు కావు. ఆయన ఏ రోజు కూడా ఆయన వచ్చే విమర్శ కంటే పనిచేసి ఏ రోజు కూడా పార్టీలో బాధ్యత లేకుండా ఏ రోజు లేడు. మీరు గమనించండి, విమర్శలు పనిచేయడం జరిగింది. అంతకుముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేయడం జరిగింది. దాంతో విమర్శ జాతీయ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. తర్వాత కరీంనగర్ నగర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. ఎంపీ గెలిచాక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అయిపోయాక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అవునా కదా? ఎంపీగా ఫస్ట్ టైం గెలిచినప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. ఎంపీగా 2వ సార్లు చేసినాక కేంద్ర మంత్రి అయ్యిండు. నీకు పార్టీ ఏం తక్కువ చేయలేదు. పార్టీ ఎన్ని ఏళ్ళు అన్ని చేస్తుంది నీకు. కానీ పార్టీ కోసం అంత కట్టబడాలా? పార్టీ కోసానికి నీకు ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు పార్టీ ఇస్తున్నది నీకు. కానీ అది సేమ్ టైం అదే విధంగా మాలంటలను కూడా చూడాలేము. కానీ మాటలు చూడమంటే ఏంది? పైసలు ఇవ్వమని కాదు, అక్కడ మమ్మల్ని మాకు న్యాయంగా రావాల్సిన బీఫామ్ నాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అడుగుతున్నా, ప్రశ్నిస్తా ఉన్నాను. పైసలు లేవు కదా, పైసలు లేకుంటే ఇవ్వద్దని చెప్పి పార్టీ అనమని చెప్పండి అంటారా? అది నేను ఎలా అంటున్నా, ఇప్పుడు చాలా మంది కార్యకర్తలేమో పార్టీ ఎదుగుదల కోసం ఇంటింటి తిరగాలి. వాళ్ళు ఇంటి తిరిగి పార్టీ స్థాయికి తీసుకొచ్చాక వాళ్ళు వేరే పార్టీలో వాడు 20 గంటలు భారతీయ జనతా పార్టీని తిట్టి ఈయన తిట్టిన వ్యక్తులు కూడా ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కండు కప్పుకోక ముందు రోజు తిట్టిన ఒక వ్యక్తి ఇట్లా అనుకొని పోతారు. ఇట్లా అనుకోని కాదు, ఒక విషయం తప్పదు. గతంలో మేయర్ గా పనిచేసిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేయర్ గా పనిచేసిండు. ఆయనే ప్రతిసారి వారం నెలకోసారి ఈయన మీద ప్రతి బండ బూతులు తిట్టుకుంటూ ప్రశ్నలు పెట్టేటోడు.
నువ్వేం బీకినావు అని చెప్పేసి నువ్వు ఉపయోగపట్టుకొచ్చినావు కేంద్రం మాట్లాడు. ఇవాళ ఆయన వచ్చి ఇవాళ భారతీయ జనతా రేపైతే మేయర్ పదవి అయిపోతుంది అనగా బీజేపీకి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ చలామణి అవుతాడు. ఆయన చలామణి ఇప్పుడు ఆయన చేతిలో పార్టీ నడుతుంది కన్వీనర్ ఇవాళ. ఆయన ఇప్పుడు డిప్యూటీ మేయర్ కన్వీనర్కు ఇవాళ చూడు నిన్ను తిట్టిన వ్యక్తమో ఇవాళ మళ్ళీ పార్టీలు వచ్చి అజమా చేస్తుడు. నీకు పనిచేసిన వ్యక్తమో దూరం అవుతాను. ఆలోచించుకోవాలి. నేను ఈ విషయం పెద్దలు ఆలోచించాలి, సంఘ పెద్దలు ఆలోచించాలి, పార్టీ పెద్దలు ఆలోచించాలని చెప్తున్నాను నేను. ఇవాళ మాలాంటి కార్యకర్తలు ఓడుకొని మీరు ఏం సాధిస్తారు? నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ నీకు బయటకు వచ్చి ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రతి మీడియా ముందు ఎందుకు వస్తున్నా? నువ్వు చేసిన కథకే కదా. ఇవాళ నువ్వు నాకు బీఫామ్ ఇస్తాను, ఇవాళ మీడియా ముందుకు వస్తున్నా. ఇవాళ నేను ఉన్న కార్పొరేటర్లో నేను ఒక కార్పొరేటర్గా ఉంటా అంతే. గెలిచిన కార్పొరేటర్ నేను ఒక కార్పొరేటర్, పార్టీ పని చేసుకుంటా, మున్సిపల్ నా డివిజన్ డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటా. అంతే వరకే ఉంటుంది కదా. మరి నువ్వు బీఫామ్ చేయకుండా ఇవాళ నన్ను ఇవాళ వ్యతిరేక తయారు చేసినావు. నువ్వు నన్ను ఇవాళ నువ్వు శత్రువుగా తయారు చేసుకున్నావు. నువ్వు నన్ను ఎందుకు శత్రువుగా తయారు చేసుకున్నావు ప్రశ్నిస్తున్నాను నేను ఇవాళ. అంటే మీరు శత్రువు అవ్వడం వల్ల ఆయనకు పోయేది ఏం లేదేమో. నాకు వచ్చేది లేదు, నాకు పోయేలేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇక్కడ వాల్సింది ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మీ మీడియా ద్వారా ఇప్పుడు మీ మీడియా ఉంది, మీ మీడియా ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి తెలియదు. అసలు మహేందర్కి ఎందుకు బీఫామ్ ఇవ్వలేదు? ఈయన అన్ని పదవులు ఈయన ఎవరితోని కలిసి ఉండరు అని అంటారు, ఎవరితోని చక్కగా ఉండరు అని అంటారు. చిన్న విషయం. మొన్న జనరేషన్ మొన్న ఈటలందర్ గారి మీద ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేశారు కదా, వర్షం కదా. వాళ్ళ అనుచరుడే ఇవాళ ఆయన అనుచడని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలుసు, పార్టీ నాయకులు తెలుసు. అవునా కదా? ఎందుకు ఫ్లెక్సీలు పెట్టించిన అవసరం వచ్చింది? ఇవాళ ఆ రామకృష్ణ అనే వ్యక్తికి నేను ఇప్పుడు అడుగుతున్నా, మీ మీడియా ముఖంగా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయండి. లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించండి. ఆయన నిర్వహిస్తే ఎవరు ఫ్లెక్సీ పెట్టించో ఈ విషయం బయటకు ఇవాళ ఆయన మొదటి ముద్దాయిగా ఆయన ఏవన్గా పెట్టారు, ఆయన పెట్టించు అని చెప్పేసి. ఆయన పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి ఇటలేంద్ర అన్నకు రామకృష్ణ గారికి ఏమన్నా ఉందా? ఆ వ్యక్తిగత కక్షతో పెట్టిండు అని పెట్టుకొస్తాయి కదా. అందుకే లైట్ డిటెక్టర్ పరీక్ష ఏమని చెప్పండి, ఎవరు పెట్టించిన పెట్టుకొస్తారు అని అడుగుతున్నాను. అది అడ్వకేట్ గా. ఆయన బండి సంజయ్ అనుచరుడే అని అందరికి తెలిసిపోయింది కదా రామకృష్ణ. 100% ప్రపంచానికి తెలుసు. టెంట్ వేసిన కాడ నుంచి మొత్తం కమిషన్ ఈవెంట్ ఆర్గనైజర్ కరీంనగర్ లో ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసిండా, బస్ యాత్ర చేసిండా? పాదయాత్ర. ఆ పాదయాత్రలోనే మొత్తం దొబ్బుకున్నాడట రామకృష్ణ అని ఇక్కడ అంటున్నారు. హైదరాబాద్ లో అంటున్నారు, మాకు అక్కడ తెలియదు, కన్మర్ దాకా తెలియదు. హైదరాబాద్ టెంట్ వేసుడు దొబ్బుకున్నాడు. ఇదే కదా ప్రజా సంఘం యాత్ర వేసినప్పుడు టెంట్లు అన్ని ఆయన వేసిండట. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి ఆయన పనే అది కాబట్టి అలా అక్కడ ఎక్కువ సంపాదించడం అని చెప్పేసి, ఎక్కువ డబ్బులు తీసుకుని చెప్పేసి ఆరోపణలు. ఒక సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు శేఖర్ ట్వీట్ కూడా చేసిండు. పేరాల శేఖర్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. వెనుకట ప్రాణ తెగించి పోరాడే వ్యక్తులు వాళ్ళు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం అనుభవిస్తుందంటే వారు చేసిన శ్రమ. ఇవాళ వారు శ్రమతో పాటు శ్రమను గుర్తించాలి వాస్తవంగా. ఇవాళ వాళ్ళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఫుల్ టైమర్ గా, ఇలా భారతీయ జనతా పార్టీలో ఫుల్ టైమర్ గా పనిచేసిన వ్యక్తి. వాళ్ళు అట్లాంటి వ్యక్తి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడేది. ఇవాళ అంటే అంత మంచి వ్యక్తులు కూడా ఇవాళ పార్టీలో అనేక మంది ఎవరైతే పార్టీ కోర్ లీడర్స్, కోర్ కార్యకర్తలు కోర్ లీడర్స్ కే ప్రాబ్లం అవుతుంది. ఇవాళ నిన్న మొన్న పార్టీ ఎదుగుదల వచ్చినాక ఇవాళ పార్టీ స్థాయికి వచ్చాక వచ్చేటోళ్ళకి ఇబ్బంది లేదు. ఇవాళ మాలాంటి వాళ్ళకే ఇబ్బంది పార్టీలో. ఒక కట్టర్ బీజేపీ కార్యకర్తగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఉన్న 8 మంది ఎంపీలల్లా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగాలి, అసలైన కార్యకర్తలకు న్యాయం చేసుకుంటా ముంగడికి పోవాలి అని ఆలోచించేటోళ్ళ దాంట్లో ఎవరి పేరు చెప్తారన్న మీరు? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఈయన ఒక్కడు తప్ప అందరికీ ఆలోచన ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందులో 2 ముగ్గురు లేదని చెప్పేసి కూడా తెలుసు, కానీ పేర్లు చెప్పాను నేను. వాళ్ళ 2 ముగ్గురు ఉన్నారు ఇంకా అందులో కూడా. మేమే ఉండాలి, మాదే సాగాలి. మేము ముగ్గురం, మేము నలుగురమే ఈ పార్టీ నడపాలి. మా చేతికి పార్టీ పోవద్దు. ఏ పదవులు వచ్చినా మేము చెప్పిన వాళ్ళకే రావాలి, ఏ పదవులు రాకుండా మేము చెప్తేనే వాళ్ళ పదవులు రావద్దు అనే కోణంలో అర్థం ఉంది. నేను ఈ ముగ్గురు ఆ నలుగురు ఏవైతే ఉన్నారో వీళ్ళని పక్కన పెడితే పార్టీల ప్రాధాన్యత తగ్గితే 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 80 సీట్ల పైగా సాధిస్తుంది. 100%. కానీ వీళ్ళు కలవరు కదా. కలవరంటే అక్కడ సెంట్రల్ పార్టీకి అర్థం కావాలి ఈ విషయం, సెంట్రల్ పార్టీకి అర్థం కావాలి, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్లుగా వచ్చేటోళ్ళకి అర్థం కావాలి. ఈ మధ్యలో మోడీ కోపమైండు, అమిత్ షా కోపమైండు, అవన్నీ ముచ్చట్లేనా? ఇవన్నీ మీడియాలో వస్తున్నాయి. నిజంగా కోపం అయిందా లేదా మీరు చూసిందిగా నేను చూసింది లేదు, మీడియాలో వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం. అది ఎంతవరకు కోపం అనే విషయం భవిష్యత్తులో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది. మంత్రివర్గ విస్తరణలో ఉంచుతారా తీసేస్తారా తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే లెక్కకైతే ఉంచుతారా తీసేస్తారా నాకు అంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే కామన్ గా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, వీళ్ళు ఆల్రెడీ చేసిన ఒక ఆలోచన నడుస్తుంది. అలిగేషన్స్ అనేది కొడుకు మీద అలిగేషన్స్ తప్ప ఈయన మీద అలిగేషన్స్ లేవు కదా. లేనప్పుడు మన ఈయన తీసేస్తారని చెప్పేసి అనలేను, తీసారని చెప్పి కూడా అనలేను. ఎందుకంటే కొత్త కూడా ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు.
ఒక టర్మ్ వీళ్ళకి ఇచ్చారు, ఇంకో టర్మ్ ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి కంటిన్యూ చేయొచ్చు. కానీ అలిగేషన్ కొడుకు మీద అయినప్పటికీ కొడుకును 9 రోజులు దాచిపెట్టిన ఒక కేంద్ర హోంశాఖ అది సహాయ 100% మంత్రి దాచిపెట్టినమాట వాస్తవము. దాచిపెట్టిందంటే వాస్తవం చెప్పాలంటే దాచిపెట్టలేదు, ప్రభుత్వమే సహకరించింది. ప్రభుత్వం ఆ 9 రోజులు ఆయన కోసం ఈయనకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అన్నా ఏమైనా దోస్తాను? ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, అంతేనా? రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతకుముందు సంబంధం అంటే 2019లో వారు ఎంపీ రేవంత్ రెడ్డి గారు, 2019లో వీరు కూడా ఎంపీ. కాబట్టి ఇద్దరికి ఆ ఢిల్లీలో ఏమైనా మంచి సంబంధాలు కుదరవచ్చు. ఈయన కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పేసి ఆయన ఊకే చెప్తా ఉంటాడు, అవునా కదా? కానీ మరి ఆ కష్టపడ్డ దాని మీద ఎంతమంది మాలాంటి ఉన్న విషయం రేవంత్ రెడ్డి. ఫైనల్ గా ఏం చెప్తావన్న బండి సంజయ్ కి? నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నారా స్టిల్ నౌ? జనసేన పార్టీలో రిటర్న్ బీజేపీకి రావడానికి నేను జనసేన పార్టీలో పార్లమెంట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తా ఉన్నాను నేను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బండి జనతా పార్టీ చేతిలో నడిచేంతసేపు, బండి జనతా పార్టీ చేతిలో భారతీయ జనతా పార్టీ కీలు బొమ్మగా మారినంతసేపు నేను ఏ పక్క వేయకూడదు. నేనేమంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సంఖ్యలు వేయబడ్డాయి, బండి జనతా పార్టీ సంఖ్యలు వేశారు, వాళ్ళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంఖ్యలు పడ్డాయి. ఆ సంఖ్యలను విడిపోయి ఆ సంఖ్యలు తెప్పినప్పుడే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తుంది. ప్రియారిటీ తగ్గియాలి, నేను తగ్గియాలంటలేను, నేను ప్రియారిటీ ఎట్లా తగ్గియాలనే విషయం చెప్తున్నా. ఇవాళ పార్టీని ఏ విధంగా నష్టపరుస్తున్నాడు వ్యక్తిగతమైన ఇమేజ్ కోసానికి, పర్సనల్ ఇమేజ్ కోసానికి. ఒకటి సోషల్ మీడియా అవసరం, సోషల్ మీడియా కోసానికి ఎంత ఖర్చు అంటే ఖర్చు పెడతాడు ఆయన, అది ఫ్యాక్ట్. అది తెలిసింది కదా, మొన్ననే చూసినాం మనం. చూసిరా మీరు? చూసిరా? మీకు కూడా ఫోన్ వస్తుంది, ఇంటర్వ్యూ తర్వాత మీకు కూడా ఫోన్ వస్తుంది. నేను ఎక్కడైతే ఇంటర్వ్యూ ఇచ్చినో అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు ఆశ చూపెడతా ఉన్నాడు. 100% వాస్తవం ఇది. నేను ఏ ఛానల్ మొత్తం ఆ ఛానల్ డబ్బు ఆశ చూపెడుతున్నారు. కొంతమంది వింటున్నారు, అమ్ముడు పోతా ఉన్నారు, కొంతమంది వినట్లేదు, వాళ్ళు ఉంటున్నది. లేకపోతే డబ్బుకు లోపలి పనిచేసారు అనుకో కొంతమంది, వాళ్ళకి డబ్బుకు లొంగపోతే దాడులు కూడా ఉంటాయి. చూసారు కదా మీరు చూసారు కదా. నేను ఏమంటాను అంటే చిత్రగుప్త ఛానల్ గిరీష్ గారు ఉన్నారు. చిత్రగుప్త గిరీష్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, సంఘ కార్యకర్త. ఇవాళ ఆయన భార్య ఒక చిన్న పిల్లలు, అలా చూస్తే బాగా అనిపిస్తుంది, చిన్న పిల్లలు తల్లి అన్న ముందట గా విధంగా దాడి చేస్తే ఇవాళ చూడు ఎంత బాధకరమైంది. నీకేదన్నా ఆయన మీద కోపం ఉంది అనుకో, పోలీసులనే కోర్టు ఉండే, నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, నువ్వే రాజ్యాంగ ప్రమాణం చేసి నువ్వు మంత్రిగా ఎంపీగా కొనసాగుతావు. మరి రాజ్యాంగ ప్రమాణం చేసిన వ్యక్తి మరి చట్టం చేతిలో తీసుకోవచ్చా? ఎట్లా తీసుకున్నావు నువ్వు? చట్టం చేతులు తీసుకొని ఆ విధంగా దాడి చేసుకోవాలి. ఏం దాడి చూసారు కదా ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ పడుతూ వస్తుంది, బాధ కదా. అంటే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి మీద నువ్వు దాడి చేస్తే అంటే నువ్వు ఈ దాడులు, ఈ బెదిరింపులు, ఎవరు విడిచిపెట్టాండు అంటే నువ్వు ఒక్కనిగా అట్లా అనుకుంటున్నావు. నీ మీద పోరాటం చేసినప్పుడు ఇట్లా అనుకుంటారు, నేను విడిచిపెట్టా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఉన్నా విడిచిపెడుతున్నా, నేను విడిచిపెట్టేది అంటున్నావా? నేను కూడా విడిచిపెట్టా కదా. నువ్వెంత విడిచిపెట్టాడు, నేను కూడా విడిచిపెట్టాను, నేను కూడా విడిచిపెట్టాను. ఎందుకంటే నాకు అన్యాయం చేసినావు, నేను న్యాయంగా కొట్టాడుతాను. నీ లెక్క దాడులు చెప్పిస్తలే నేను. నువ్వు దాని దాడి చెప్పిస్తవచ్చు, నువ్వు దాడి చెప్పిస్తే నేను చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటే నేనేమన్నా ఏం చెప్పేసి నేను రివర్స్ కొట్టాడతా అని చెప్పి. ఒక బంతి ఇట్లా కొడితే రివర్స్ వస్తుంది. వేర్ దర్ ఇస్ యాక్షన్, దర్ ఇస్ ఎ రియాక్షన్. అవునా కదా? యాక్షన్ ఉంటే రియాక్షన్. బెదిరింపులు, ఫోన్లు నాకు ఎవి రావండి, నాకు ఎవి రావు. ఎందుకంటే నేను అక్రమాలు చేస్తలేను, నేను అవినీతి చేస్తలేను, నేను చెప్తున్న విషయాలు తప్పుడు కాదు, అన్ని వాస్తవాన్ని నిజాలు చెప్తున్నాను. వ్యక్తిత్వం చెప్తా ఉన్నాను నేను, అంతే తప్పేసి నేను ఆయనను వేరే రకంగా మాట్లాడతలేను. ఆయన నా పైన అవలంబించిన వైఖరిని తప్పు పడుతున్నాను నేను, అంతే తప్పేసి నేను ఆయనను బూతులు మాట్లాడడం కానీ, నేను ఇప్పుడు నా నోట్లకెళ్ళి బూతులు రావు, నువ్వు ఏం చేసినా నా దగ్గర బూతులు రావు. నేను విమర్శ అంటే ఎట్లా వాస్తవంతో కూడా విమర్శ చేస్తున్నాను నేను, అట్లా ఏదో అబద్ధాలు చెప్పి విమర్శ చేస్తలేను నేను. నా పట్ల అవలంబిస్తున్న వైఖరే కాకుండా రాష్ట్రంలో ఇతర నేతలతో నువ్వు అవలంబిస్తున్న వైఖరి కానీ, అదే విధంగా ఇప్పుడు ఉన్న కేసు ఇవన్నీ కూడా వాస్తవ విషయాలే కదా. ఎండ్ ఆఫ్ ది డే అసలైన కార్యకర్తలకు న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాను. నాకు కావాల్సింది ఏంటంటే ఈ పార్టీని అనేక కష్టాలు పడి ఈ స్థాయికి తీసుకొచ్చే కార్యకర్తలకు, ఈ రాష్ట్రంలో నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరిగేదాకా నా పోరాటం అవ్వదు. థ్యాంక్ యూ అమ్మా.